అందుకే భగవంతుడికి మన సింపుల్గా మనం ఆరాధన చేయడానికి భగవంతుని యొక్క మాట వినేవారుగా ఉండాలి అంతే. తద్వారా ఆయనకి మనం పర్సనల్గా థ్యాంక్ యూ లాడ్ స్తోత్రం అని చెప్పినట్టు మాత్రం ఆయనకి ఇంకొక విధంగా చెప్పాలంటే నా భాషలో కోరికేది ఏమీ లేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఏమన్నాడమ్మా? ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమున అనేకులు నన్ను చూచి ఏమన్నారమ్మా? ప్రభువా ప్రభువా నేను నీ నామమున ప్రవచింపలేదా? రెండో ప్రశ్న ఏంటంటే, నీ నామమున దెయ్యములను వెలగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను అంటూ అక్కడికి ఒక మాట అని తిడతాడు అన్నప్పుడు ఒక విధంగా చెప్పాలంటే, అక్రమము చేయవాళ్ళారా ఏమన్నాడమ్మా? అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమము చేయవాళ్ళారా నా యొద్ద నుండి తొలగిపోండని వారితో చెప్పుదును. అంటే ఆయన నామమును యేసు నామములో ప్రవచనం చేస్తే అక్రమమా? రెండవ మాట, ఆయన నామములో దెయ్యములు వెలగబెడితే అక్రమమా? మూడవ మాట, ఆయన నామంలో యేసు నామంలో అద్భుతం చేస్తే అక్రమమా? అవును, అక్రమం అంటున్నాడు. క్రమము లేనిది అక్రమం అంటే ఏంటంటే క్రమము లేనటువంటి భగవంతుడు ఆయన కోరుకునేది ఏంటంటే కింద ఉంటుంది అన్నమాట. కాబట్టి ఏమన్నమ్మా? కాబట్టి ఈ నా మాట విని ఎవరన్నా, కాబట్టి ఈ నా మాట విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద దాన్ని ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. నువ్వు బుద్ధిమంతుడిగా ఉండాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే కాబట్టి ఈ నా మాట విని వాటి చెప్పున చేయు ప్రతి వాడు, ఎవరైనా సరే, వాడు అద్భుతం చేయక్కర్లేదు, వాడు దెయ్యాలు వెలగొట్టక్కర్లేదు, వాడు ప్రవచనం చేయక్కర్లేదు, కానీ కాబట్టి ఈ నా మాట విని వాటి చెప్పున